రక్షణ శాస్త్రవేత్తగా భారతదేశాన్ని రక్షణ రంగంలో స్వయం స్వావలంబనకు కృషి చేసిన ఏపీజే అబ్దుల్ కలాం భారత రాష్ట్రపతిగాను దేశ ప్రతిష్టను పెంచారని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. దేశానికి ఎనలేని సేవలందించిన శాస్త్రవేత్త అబ్దుల్ కలాం 11వ వర్ధంతి సందర్భంగా స్థానిక 4వ వార్డులో ఆయన చిత్రపటానికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పుష్పాంజలి ఘటించారు. దేశానికి ఆయన చేసిన ఘనమైన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు షేక్ సుబానీ, షేక్ నాజర్, షేక్ జిలానీ, సిల్వర్ షేక్ మున్నా, జబీబుల్లా, షేక్ అహ్మద్, పఠాన్ నాగూర్, షేక్ మస్తాన్ షరీఫ్, షేక్ శంషుద్దీన్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పీపుల్స్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 11వ వర్ధంతి. ప్రజలతో మమేకమై అతి సామాన్య కుటుంబం నుంచి ఈ భారతదేశ అధ్యక్ష స్థానాన్ని అధిరోహించినటువంటి ఒక మహనీయుడు. ఆయన జీవించినంతకాలం కూడా ఈ సమాజాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, శాస్త్రీయ పరంగా, సాంకేతిక పరంగా, విద్యాపరంగా, వైద్యపరంగా ఎలాంటి మార్పుల ద్వారా యంగ్ ఇండియాని తయారు చేయాలి. అందుకే ఆయన కళ్ళ కనేవాడు, ప్రజలను కూడా కళ్ళ కనకమనేవాడు. ప్రతి కళని సాకారం చేయడానికి ప్రయత్నించమనేవాడు. మరి ముఖ్యంగా యువతకి యు ఆర్ హ్యావింగ్ ద పవర్, ఎనర్జీ, యు ఇన్స్టిగేట్ దట్, స్ఫూర్తిదాయకం కావాలని చెప్పేవారు. భారతదేశానికి భవిష్యత్తు మీ యొక్క శక్తి, యుక్తి, సమర్థత ఈ సమాజానికి కావాలని చెప్పి ఆయన నిరంతరం వాళ్ళందరినీ కూడా చైతన్యం చేశారు. మరి ఆఖరి నిమిషం వరకు, ఆఖరి శ్వాస వరకు ఆ రకంగా విద్యార్థుల్ని అనలైట్ చేస్తూ ఆఖరి శ్వాస విడిచినటువంటి వ్యక్తి, దేశభక్తి కలిగినటువంటి ఒక మహానాయకుడు, ప్రజల మనిషి, పీపుల్స్ ప్రెసిడెంట్ మన అబ్దుల్ కలాం. యావత్ భారతదేశానికే వన్నె తెచ్చిన శాస్త్రవేత్త. అలానే ఇండియన్ ఆర్మీ కోసం మిషన్ అగ్ని, మిషన్ పృథ్వీ, ఆకాశ్ త్రిశూల్ లాంటి మిసైల్ని తయారు చేసి మన దేశాన్ని ఎవరి మీద ఆధారపడకుండా ఒక శక్తివంతమైన భారతదేశంగా తీర్చిదిద్దినటువంటి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారి వర్ధంతి ఈరోజు తెనాలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శాసనమండలి సభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆయనకి మా ముస్లిం మైనారిటీ తరపున ఘనమైన నివాళులు, అలానే తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీల అభివృద్ధికి ఎంతో పాటుపడుతుందని నిర్దేశంగా ఆనాడు ఎంపీ లాల్జాన్ బాషా అయితే, అలానే ముస్లిం మైనారిటీకి చెందినటువంటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు తెలుగుదేశం సూచించిన వారనే ఈ సభాముఖంగా గుర్తు చేసుకుంటూ